ఈ నెల 6న రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ఆర్ఎస్ కు నిరసనగా ధర్నాకు పిలుపునిచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మార్చి 7న వివిధ జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రాలు ఇస్తామన్నారు. ప్రజల మీద ఆర్థిక భారం మోపడానికి కాంగ్రెస్ సిద్ధమైందని విమర్శించారు. ఎన్నికల్లో గెలవడానికి కాంగ్రెస్ నేతలు అడ్డగోలుగా 420 హామీలు ఇచ్చారని మండిపడ్డారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ మీద అడ్డగోలుగా మాట్లాడి ఇప్పుడు మాట మార్చారని ఆరోపించారు కేటీఆర్. అడ్డగోలుగా హామీలు ఇచ్చారు. ఎన్నికల్లో గెలవడానికి, అధికారంలోకి రావడానికి నోటికొచ్చిన హామీలు ఇవ్వడం. దాదాపుగా మొత్తం కలిపినట్టయితే 420 హామీలు, తర్వాత 6 గ్యారంటీలని మరి నమ్మబలికి 100 రోజుల్లో 6 గ్యారంటీలు, మిగతా 414 5 సంవత్సరాల కాలంలో చేస్తామని చెప్పి నమ్మబలికి 25,44,000 దరఖాస్తులు ఆ రోజు ప్రజలు ఇవ్వడం జరిగింది. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆనాడు ఎంపీ, ఈరోజు మంత్రి, ఎల్ఆర్ఎస్ గుదిబండలాగా మారింది, దీన్ని తక్షణమే రద్దు చేయాలి, ప్రజల్ని ఇబ్బందులు గురి చేస్తున్నారు మీరు అని చెప్పి కోర్టు కూడా పోయినారు ఆనాడు ఈరోజు మంత్రి గారు, ఆనాటి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. వచ్చేది మా ప్రభుత్వమే, ఎల్ఆర్ఎస్ను రద్దు చేసేస్తాము, చాలా దుర్మార్గమైన విధానం ఇది ఎల్ఆర్ఎస్ అనేది, అసలు ఎల్ఆర్ఎస్ ఎవరు కట్టవద్దు అని చెప్పి బట్టి విక్రమార్క గారు ఆనాడు సిఎల్పి నాయకుడిగా శాసనసభలోనే మీడియా పాయింట్లో ఇది హేతుబద్ధంగా లేదు, నో ఎల్ఆర్ఎస్ నో టీఆర్ఎస్, అసలు టీఆర్ఎస్ అనే పార్టీ ఉండకూడదు, ఎల్ఆర్ఎస్ అనేది కూడా మనం చేయకూడదు, ఉచితంగానే ఎల్ఆర్ఎస్కు ఏ ఫీజు లేకుండా చేస్తాము అని స్వయంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నమాట.